కేంద్రం రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకు చేరువగా ఉండే అవకాశం ఉందని ఏపీ సిఐఐ టూరిజం కన్వీనర్ తరుణ్ కాకాని అన్నారు. 70 నుంచి 30 బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చన్నారు. టూరిజం అభివృద్ధికి, హాస్పిటాలిటీకి పెద్దపీట వేసే అవకాశం ఉందంటున్న తరుణ్ కాకానితో మా విజయవాడ కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. అందరూ ఎంతగానో ఎదురు చూసే కేంద్ర బడ్జెట్ రేపు ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్. అయితే కేంద్ర బడ్జెట్ ఎలా ఉండబోతోంది అనే ఆశ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది. నిత్యావసర వస్తువుల సరుకులు ధరలు తగ్గచ్చు, లేదా పన్నులపైన స్లాబ్ తగ్గించే అవకాశం ఉంది. ఇట్లాంటి ఆశాజనకమైన దీంతో ఎక్స్పెక్టేషన్స్ తోటి ఎదురు చూస్తూ ఉంటారు. మెయిన్ గా బడ్జెట్ ఎలా ఉండబోతోంది, వచ్చేది ఎన్నికల బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోంది అనేది మనతో మాట్లాడడానికి సిఐఐ కన్వీనర్ ఉన్నారు. సార్ చెప్పండి, టూరిజం కి సంబంధించినంత వరకు మీరు సిఐఐ కన్వీనర్ గా ఉన్నారు. అసలు బడ్జెట్ ఎలా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ సంవత్సరం 2024 బడ్జెట్ వచ్చేటప్పటికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఇంటరిం బడ్జెట్ మాత్రమే. కాబట్టి ఎలక్షన్ ముందు వచ్చేటువంటి బడ్జెట్ కాబట్టి ముఖ్యంగా రైతులు, అలాగే ఉమెన్, అలాగే వెనుకబడిన వర్గాలు వీరందరిని దృష్టిలో పెట్టుకుని ఈసారి బడ్జెట్ ఉండబోతుంది అనేది ముందుగా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి సమాచారం ఒకటి. తర్వాత ప్రధానమంత్రి గారు ఆల్రెడీ ఒక ఇండికేషన్ ఇవ్వటం జరిగింది ఈ బడ్జెట్ గురించి. ఇది దిశా నిర్దేశక్ బాతే అనే విషయం ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక డైరెక్షన్ ఇవ్వబోతుంది ఈ బడ్జెట్ అనేది ఆయన వర్డ్స్లో మనం విన్నాము. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈసారి ప్రధానంగా రైల్వేస్ కానివ్వండి, కొత్త ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, పోర్ట్స్ కానివ్వండి, డెవలప్మెంట్, వీటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టే అవకాశం ఉంది. మొన్న ఇటీవల ఓపెన్ చేసి అటల్ టన్నల్ ఏదైతే ఉందో అటువంటి టన్నల్స్ మీద కానివ్వండి, రోడ్వేస్, లింకేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా ఉండబోతుంది ప్రధానంగా. అదేవిధంగా వెల్ఫేర్కి సంబంధించి స్కీమ్స్, అంటే ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో ఒక ముఖ్యమైనటువంటి మొత్తం భారతదేశంలోని పౌరులందరూ కూడా ప్రస్తుతం కొంతమంది వరకే ఎల్ఐసి కానీ లేదంటే ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే క్యాష్లెస్ ఫెసిలిటీ ఉన్నటువంటి హాస్పిటల్స్ మాత్రమే ఫెసిలిటీ ఉండేది. ప్రస్తుతం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ 15 బెడ్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ కూడా కంపల్సరీ క్యాష్లెస్ స్కీమ్లోకి రావాలి. కాబట్టి ఎవరైతే పాలసీదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కేవలం టైప్ అయిన హాస్పిటల్సే కాకుండా ఇక మీద మొత్తం అన్ని హాస్పిటల్స్ ఈ స్కీమ్ ఇవ్వాలి. అలాగే టూరిజం సంబంధించి 2 విషయాలు ప్రధానంగా మనం తీసుకున్నట్టయితే ఇటీవల మాల్దీవ్స్కి మన భారతదేశానికి వచ్చినటువంటి స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉందో దాని నుంచి ముఖ్యంగా మన డొమెస్టిక్ టూరిజం అంటే ఇన్క్రెడిబుల్ ఇండియా అనేది ప్రమోట్ చేస్తూ లక్షద్వీప్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. దాదాపు గూగుల్లోనే రికార్డ్ పరంగా 450 టైమ్స్ ఎక్కువ సార్లు దాన్ని సెర్చ్ చేయటం, అట్లాగే లక్షద్వీప్ సంబంధించి కొత్త ఎయిర్పోర్ట్ ఒకటి డెవలప్ చేయాలంటూ, అలాగే ఇండిగో లాంటి వారికి కూడా నంబర్ ఆఫ్ ఫ్లైట్స్ పెంచాలని చెప్పేసి డైరెక్షన్ ఇవ్వటం, కొత్త రోడ్వే డెవలప్ చేయటం అక్కడ, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి అదేవిధంగా డొమెస్టిక్ టూరిజం బూస్ట్ చూసినట్టయితే ఇటీవలే మొన్న జనవరి 22వ తారీఖున రామ మందిరం అయోధ్యలో ఓపెన్ చేయడం జరిగింది. మరి దాని గురించి కూడా ఎక్కువ కనెక్టింగ్ ఫ్లైట్స్, అట్లాగే అక్కడ చూసినట్టయితే దాదాపు 5 లక్షల మందికి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి షాప్స్ ద్వారా కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి హోటల్ ఇండస్ట్రీ ద్వారా కానివ్వండి, వీటన్నిటి ద్వారా దాదాపు 5 లక్షల ఉద్యోగాలతో పాటు లింకేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇటీవలే ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ కూడా రావటం, అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించుకుని, అట్లాగే లేపాక్షి కూడా విజిట్ చేయడం జరిగింది. సో హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి లేపాక్షి యునెస్కో రికగ్నిషన్ రావటం, దానికి కూడా మరింత మంది టూరిస్టు రావటం వల్ల అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే భారతదేశ ప్రభుత్వానికి కూడా ఇండియా టూరిజం డెవలప్ అవడం అనేది జరుగుతుంది. ఈసారి వచ్చే బడ్జెట్ ని 70-30 బడ్జెట్ గా చెప్పుకోవచ్చు అని చెప్పి తరుణ్ చెప్తూ ఉన్నారు. అలాగే వచ్చే బడ్జెట్ ఏదైతే ఉందో అది మిడిల్ క్లాస్ పీపుల్ కి ఎక్కువ ఆశాజనకంగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువ